నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. రోజుకో రీతిలో వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి పార్టీలు. తాగునీటి సమస్యను తీర్చాలంటూ దున్నపోతుల ర్యాలీ నిర్వహించారు. గేదెలు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి నిరసన తెలిపారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవటం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, ఎక్కడివక్కడే ఆగిపోయిన అభివృద్ధి పనుల్ని మళ్లీ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ దున్నపోతుల ర్యాలీ నిర్వహించింది. దున్నపోతులపై నినాదాలు రాసి బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసన తెలిపింది. సినిమాలు చేసుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గాన్ని సీరియస్గా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇప్పుడు దున్నపోతుల ప్రదర్శన జరగడంతో బాలయ్య రెస్పాన్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా హిందూపురం వాసులు రోడ్డెక్కారు. నీటి సమస్య తీర్చాలంటూ ధర్నాకు దిగారు. అయితే రొటీన్కు భిన్నంగా తమ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన సినిమా డైలాగులనే తమ నిరసనకు నినాదాలుగా వాడుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణిలోని సమయం లేదు మిత్రమా డైలాగ్, సింహాలోని ఒకవైపే చూడు డైలాగులను ప్లకార్డులపై ప్రదర్శించారు. నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. రోజుకో రీతిలో వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి పార్టీలు. తాగునీటి సమస్యను తీర్చాలంటూ దున్నపోతుల ర్యాలీ నిర్వహించారు. గేదెలు, దున్నపోతుల మీద బాలయ్య పేరు రాసి నిరసన తెలిపారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవటం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, ఎక్కడివక్కడే ఆగిపోయిన అభివృద్ధి పనుల్ని మళ్లీ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ దున్నపోతుల ర్యాలీ నిర్వహించింది. దున్నపోతులపై నినాదాలు రాసి బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసన తెలిపింది. సినిమాలు చేసుకుంటున్న బాలకృష్ణ నియోజకవర్గాన్ని సీరియస్గా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇప్పుడు దున్నపోతుల ప్రదర్శన జరగడంతో బాలయ్య రెస్పాన్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2 రోజుల క్రితం కూడా హిందూపురం వాసులు రోడ్డెక్కారు. నీటి సమస్య తీర్చాలంటూ ధర్నాకు దిగారు. అయితే రొటీన్కు భిన్నంగా తమ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన సినిమా డైలాగులనే తమ నిరసనకు నినాదాలుగా వాడుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణిలోని సమయం లేదు మిత్రమా డైలాగ్, సింహాలోని ఒకవైపే చూడు డైలాగులను ప్లకార్డులపై ప్రదర్శించారు.
సమస్య